నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన విమాష్ అఫీషియల్. ఇవాళ నా డెలివరీ అయ్యి సెకండ్ అనమాట మార్నింగ్. సో నా బేబీ గెస్ట్ చేశారా మీరు, బేబీ గర్ల్ బాయ్? సో గెస్ట్ చేయలేదు అని అనుకుంటా, అది నేను మళ్ళీ తర్వాత రివీల్ చేస్తా. సో ఇవాళ నా బేబీకి పాపం వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడు పడితే అప్పుడు మసాజ్ చేస్తుంది. నార్మల్గా ఈవినింగ్ అండ్ మార్నింగ్ అయితే కంపల్సరీ చేస్తారు, బట్ కొందరు అయితే త్రీ టైమ్స్ చేస్తారు, 4 times చేస్తారు, ఇలా చేస్తూనే అంటారు అనమాట. బట్ నా బేబీకి మాత్రం ఇప్పుడు మార్నింగ్ హార్స్ అయిందనేసి చేస్తుంది అనమాట. సో ఇంకా మొత్తం తనకు మసాజ్ చేయించేసి పడుకోబెట్టేసి ఇంకా నన్ను చూసుకుంటుంది. యాక్చువల్గా నిన్న మార్నింగ్ డెలివరీ అయింది కదా, సో ఈవినింగ్ కల్లా కొంచెం ఆ మత్తు అదంతా పోయింది, అనస్థీషియా ఉంటుంది కదా, సో ఆ మత్తు అంతా అది పోయి కొంచెం ఇవాళ మార్నింగ్ అయితే వాక్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. నార్మల్గా నాకు ఫస్ట్ డెలివరీ అప్పుడైతే నేను వాక్ చేయడానికి 3 days పట్టింది, బట్ ఈసారి ఏంటంటే అప్పుడైనా సరే నేను కొంచెం డేలు తెచ్చుకొని 3 daysకి అయితే నడిచాను. వేరే వాళ్ళైతే 4 days అలా నడిచారు, బట్ నేను ఏంటంటే కొంచెం మైండ్ని స్ట్రాంగ్గా మెంటల్గా ఫిక్స్ చేసేస్తాను అనమాట. సో దానివల్ల నేను ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే నాకు చిన్నగానే కనిపించేలాగా నేను దాన్ని ఇచ్చేసుకోగలుగుతాను. కాబట్టి నేను ఏదైనా సరే కొంచెం డేర్ చేసి నేను మూవ్ అవుతాను అనమాట. సో నా బేబీకి కొంచెం ఇందులో ఎందుకు పెట్టామంటే నాకు వాడికి కొంచెం జాండీస్ ఉన్నాయన్నమాట. సో అందుకోసమే ఆ జాండీస్ తగ్గాలనేసి పెట్టారు. ఇంకా మమ్మీ ఏమో దక్షిణ ఆడిపిస్తుంది, ఆంటీ ఏమో నన్ను కేర్ చేస్తుంది. నన్ను కేర్ చేస్తూ ఇంకా నాతో మాట్లాడుతుంది. నేనైతే వాక్ చేయడానికి ఇంకా కొంచెం అటు ఇటు తిరుగుతుంటే కొంచెం సెట్ అవుతుంది కదా తొందరగా. సో అందుకోసమే కొంచెం బలవంతంగా వాక్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా వీళ్ళిద్దరు ఏంటంటే వాడికి పాపం నిద్ర వస్తుంది. నా కొడుకుకి ఏంటంటే ప్రతిసారి నిద్ర పోయినప్పుడల్లా సరే నోట్లో నిప్పిలు ఉండాలి, అది బాగా హ్యాబిట్ అయిపోయింది. వీళ్ళని పక్కన పెట్టేస్తే ఇప్పుడు నాకు డెలివరీ చేసిన డాక్టర్ కూడా చిన్న బేబీకి కూడా నిప్పులు పెట్టాలి అనేసి అక్కడ హ్యాబిట్ చేశారనమాట. చూపిస్తాను చూడండి. అసలుకి అది ఏంటంటే అది కొందరు రాంగ్ అంటారు, కొందరు రైట్ అంటారు. అది పక్కన పెట్టేస్తే ఇంకా నా బేబీస్కి అయితే అలా అలవాటు అయిపోయింది, ఇంకేం చేయలేము. అది మానిపించాలంటే ఎంత కష్టమో అది నాకు మాత్రమే తెలుసు. సో ఇంకా నేనైతే వాక్ చేస్తున్నాను అనమాట. కొంచెం అటు ఇటు వాక్ చేస్తుంటే మనకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా. సో దానికోసమే కొంచెం ఇంతకీ నాకు నార్మల్ డెలివరీ అయిందా లేకపోతే సీ సెక్షన్ అయిందా అంటే నాకు సీ సెక్షన్, ఎందుకంటే ఫస్ట్ కూడా సీ సెక్షన్, ఇప్పుడు కూడా సీ సెక్షన్. నాకు ఎక్కువ గ్యాప్ లేదు. నాకు 1 yearకి అంటే ఫస్ట్ బర్త్డేకే నాకు 4 months ఉండింది అనమాట. ఇంకా ఎర్లీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఖచ్చితంగా సీ సెక్షన్ అవుతుంది కదా. సో దానివల్ల సీ సెక్షన్ నార్మల్ ఏదైనా సరే పెయిన్స్ భరించాల్సిందే, ఇంకా తప్పదు. ఇంకా నా బేబీని అయితే చూడండి. నా బేబీ ఇప్పటికైనా సరే మీకు క్లారిటీ వచ్చి ఉండాలి, బాయో గర్ల్, బాయ్ బేబీయా లేకపోతే గర్ల్ బేబీయా అనేసి నాకు కింద కమెంట్స్లో కమెంట్ చేయరా, కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అండ్ చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా నా బేబీ. సో నేను మిగతా వీడియోస్ అన్నీ కూడా వేస్తాను. యాక్చువల్గా కొందరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా క్లియర్ చేస్తాను. వాడు చూడండి ఆవలిస్తున్నాడు, ఎంత క్యూట్గా భలే ముద్దుగా బుజ్జిగా ఉన్నాడు కదా. సో మీకైతే అర్థం అయిపోయే ఉంటుంది నా స్లాంగ్ని బట్టి కూడా. సో ఇట్స్ అ బేబీ బాయ్, నాకు పుట్టిందైతే బేబీ బాయ్. యాక్చువల్గా నాకు గర్ల్ కావాలని చాలా ఇష్టం ఉండే, కాకపోతే ఇంకా గర్ల్ పుట్టలేదు, బాయ్ పుట్టింది. బట్ పర్లేదు, ఎవరైతే ఏంటి, ఎవరైనా నా పిల్లలే కదా. ఇంకా అన్నయ్య వాళ్ళు వచ్చారనమాట చూడ్డానికి అనేసి, సెకండ్ డే కదా, వాళ్ళు కర్ణాటక నుండి వచ్చారు. సో ఇంకా వాళ్ళు అక్కడ ఉండి ఇంకా వదిన ఉండి అందరైతే చూసుకుంటున్నారు. ఏదైనా సరే నేను మా హస్బెండ్ ఇద్దరే చూసుకుంటాం కాబట్టి మాకు ప్రతిదీ కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. ఎందుకంటే ఐదర్ నేనైనా తిరగాలి లేకపోతే తనన్నా తిరగాలి. అసలుకి వీడిని ఎత్తుకునే దానికి కూడా దక్ష అసలుకి యాక్సెప్ట్ చేయట్లేడు. ఇంకా ఇంటికి వెళ్తే తీసుకెళ్ళాక వీడు ఏం చేస్తాడో అనమాట. సో అలా కొంచెం టెన్షన్గా ఉంది. ఇంకా దక్షిణే ఎత్తుకోవాలి, వీడిని ఎత్తుకోవద్దు అనేసి గొడవ పడుతున్నాడు అనమాట వాళ్ళ డాడీతోని. ఇంకా ఉంటుంది కదా పిల్లలు, నాకు ఇంకా ఇన్ని రోజులు ఒక్కడే చూసి తర్వాత మళ్ళీ ఇంకొకరు వస్తున్నారు అనేసి అంటే ఇంకా వాళ్ళకు కూడా కొంచెం మైండ్ ఎలా ఉంటుంది కదా, కొంచెం సెట్ అవ్వడానికి అయితే టైం పడుతుంది. బట్ హోప్ నా సీ సెక్షన్ డెలివరీ అంతా కూడా చాలా సేఫ్గా అయితే అయ్యింది. అన్నీ కూడా చాలా చక్కగా అయినాయి లాస్ట్ టైం కంటే ఈసారి. సో ఫ్రెండ్స్, మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అట్లీస్ట్ నా బుజ్జోడి కోసమన్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.